హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారనమాట, ఫిషింగ్ వీడియో పెట్టండి బ్రదర్ అని చెప్పి. ప్రజెంట్ అయితే చూడండి, ఇదేనండి మా నాగవల్ రివర్ అండి. ఇది చూడొచ్చు మీరు, ఆ స్క్రీన్ మీద క్లియర్గా చూపిస్తున్నాను. చూడండి, నాగవల్ రివర్ ఇది. మొన్నే నది వచ్చి తగ్గింది, నది ఫ్లోటింగ్ అనేది తగ్గిందనమాట. కానీ వాటర్ అనేవి మట్టి కలర్లోనే ఉన్నాయి. ప్రజెంట్ నది కానుకుని ఉన్నటువంటి ఒక వాగు అయితే ఉంది. ఆ వాగులో నిన్నే మేము చిక్కు వలలు అనేవి వేయటం జరిగింది. ఈరోజు ఆ చిక్కు వలని తీసే ప్రయత్నం అయితే తీస్తాం. ఆ చిక్కు వలలో ఎన్ని చేపలు పడ్డాయో మాకైతే చాలా ఆసక్తితో ఉందన్నమాట, ఆతృతతో మేమైతే దిగుతున్నాం. అక్కడ చేపలు పడిన తర్వాత ఎన్ని చేపలు అనేవి పడ్డాయో ప్రతి చేప పేరు కూడా మీ అందరికీ వినిపించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి, ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. ఫస్ట్ టైం మన ఛానల్ని కానీ మన వీడియోని కానీ ఎవరైనా చూస్తుంటే తప్పకుండా లైక్ అయితే చేయండి. చెప్పాను కదండి, ఎండ వరకు అయితే చూడండి, ఎందుకంటే మాకు ఎన్ని చేపలు దొరికాయో మీ అందరికీ తెలియాలి. కాబట్టి తప్పకుండా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకెందుకు ఆలస్యం, మేమైతే నేరుగా వాగులోనికైతే వెళ్ళిపోతున్నాం. ఇదిగోండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి, నది ఒడ్డున ఆనుకుని ఉన్నటువంటి ఇది అంతా కూడా ఒక వాగు అనమాట. ఇక్కడ చిక్కు వల్లనే మేము కట్టడం జరిగింది. ఇందాక మీకు ఆల్రెడీ నేను క్లియర్గా చెప్పడం జరిగింది. ఇదిగోండి చూడండి, దాన్ని మీరు ఏమంటారో దయచేసి కామెంట్ అయితే తెలియచేయండి. మేమైతే మిట్ట అని పిలుస్తామండి. చూస్తున్నారు కదండి, ఈ వలకైతే ప్రజెంట్ అది ఒక్కటే చిక్కింది. పెద్ద చేప అయితే వలను తిప్పడం జరిగింది, అందుచేత మాకైతే పెద్దగా చేపలు అనేవి దొరకలేదు. ఇంకా 2 వలలు ఉన్నాయండి, వాటిలో చూడాలి ఇంకా ఏమేమి చేపలు పడ్డాయో. ఇప్పుడు చెప్పు. చూడండి గాయ్స్, ఇవ్వండి చేపలు చూడండి. మాకు ఇలా చేపలు పడ్డామంటే చాలా చాలా సరదా ఫ్రెండ్స్. ఇంకా ఆ వల్ల దగ్గరికి వెళ్తాం. ఇలా ఇక్కడికి రారా వీడియో పట్టుకుంటాం. చూడండి, చాలా ప్రయాసతో కూడుకున్నటువంటి ఇదంతా కూడా పని అండి. చాలా పెద్ద పెద్ద పాములు ఉంటాయి, తమ్ముడింటికి రారు. పాములు కూడా పడిపోతుంటాయి వలల్లో, చాలా సేఫ్గా ఉండాలి. కొండ సులువులు కూడా ఉంటాయి ఫ్రెండ్స్, పైథాన్స్ కూడా ఎక్కువగా ఉంటాయండి. కాకపోతే మాకు బాగా ఇది అలవాటైన ప్లేస్ కాబట్టి మేమైతే సులువుగా రాగలిగాం. నైట్ అంతా వల ఇక్కడ ఈ వాగులోనే ఉందండి, అలా ఉంచేస్తాం అన్నమాట. చేపలు ఏమైనా పడితే చిక్కిపోయి అలా ఉండిపోతాయి అందులో. చూడండి, లోతు అయితే చాలా లోతు అనమాట చివరికి. అదిగోండి చూడండి, మా వాడికైతే అక్కడ కాళ్ళు కూడా అందటం లేదు. సాహసం చెయ్యాలండి అప్పుడప్పుడు, ఎందుకంటే ఈ వలలు కట్టేటప్పుడు కూడా చాలా రిస్క్ అండి. ఈత అయితే వచ్చి ఉండాలి, లేకపోతే ఇంకా నీటిలో మునిగిపోయే ప్రమాదం కూడా ఉంది. చూడండి, ఇదంతా కూడా మొత్తం వాగు అనమాట, చాలా లోతు వరకు ఉంటుంది. ఒకవైపు కాళ్ళతో ఈదుతూ పైన తేలుతూ ఉండాలి, లేదంటే మునిగిపోయే అవకాశం అయితే ఉంది. అదిగోండి, వలలో అయితే చేపలు ఉన్నాయి. ఒడ్డుకు తీసుకెళ్ళాక నేను ఫుల్గా మాకు ఈరోజు అయితే ఏ చేపలు పడ్డాయో వాటన్నిటిని కూడా ఫుల్గా నేను చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. నది రీసెంట్గా వచ్చిందండి, ఇదంతా కొత్త వాటర్ కాబట్టి పెద్దగా చేప అనేది లేదు. ఒక వారం పోయాక చేపలు అనేవి బాగా దొరుకుతాయి ఇలాంటి వాగుల్లో. చూడండి, అలా ఒక చేత్తో ఈదుతూ అలా వల అనేది పట్టుకోవాలన్నమాట. స్విమ్మింగ్ రాకపోతే ఇక్కడ మునిగిపోయే అవకాశం కూడా ఉంది. చూసారు కదండి, మీ ఏరియాలో కూడా ఇలాంటి వాగులు ఏమైనా ఉంటే దయచేసి కామెంట్ అయితే తెలియచేయండి. చూస్తున్నారు కదండి, ఒడ్డుకైతే మేము ఈ చిక్కు వలని తీసుకురావడం జరిగింది. ఈరోజు అయితే మాకు కొంచెం లక్కీ లేదనమాట. ప్రతిరోజు లక్ అనేది ఉండదు, కొత్త వాటర్ కలిసిపోయింది. ఒక్కోసారి దొరుకుద్ది, ఒక్కోసారి ఇలానే మాకు ఆశ చూపి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే కొత్త వాటర్ అనేది కలిసిందండి నదిలో. నిన్న నైట్ కూడా కొంచెం వర్షపు జల్లులు అనేది కురవటం ద్వారా నది అనేది కొంచెం మరలా కొత్త నీరు అనేది రావడం జరిగింది. అందుచేత మాకు పెద్దగా చేపలు అనేవి చిక్కలేదు వలలో. అలాగని మా వరకు అయితే మాత్రం కర్రీ వండుకోవడానికి అయితే పర్వాలేదు. చూడండి, దీన్ని మీరు ఏమని పిలుస్తారో దయచేసి అయితే కామెంట్ చేయండి. చూడండి, ఇది వరకు ఎప్పుడు మేమైతే మా నదిలో చూడలేదు, కొత్తగా ఎక్కింది అనుకుంటున్నాం, ఎందుకంటే వాటర్ చేంజ్ అయింది కదా. ఇదిగోండి, ఇక్కడ చిన్న మార్పు పిల్ల అనేది కూడా మాకు దొరకడం జరిగింది. కాకపోతే పీతలు అనేవి దాని తలని
తల చుట్టూ ఉన్న మాంసాన్ని అయితే తినేయటం ద్వారా చూడండి అది ఎలా అయింది. చూస్తున్నారు కదండి. ఈ చేప కొట్టు ముళ్ళే ఉంటాయండి మొత్తం కూడా, అందుకు వల్ల చింపేవాల్సి వస్తాయి. ఈ చేపలు పడేటప్పుడు వల్ల డ్యామేజ్ అవుతాయి. దీనికి మొత్తం కూడా ముళ్ళే ఉంటాయి ఫుల్గా. చూస్తున్నారు కదండి. చాలామంది చూసిన వాళ్ళందరూ ఇది గొరసే అనుకుంటారు, కానీ ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిష్ అనమాట. ప్రజెంట్ చిన్న ప్రాణంతో ఉంది, లేదంటే ఇది మామూలుగానే ఇసుకలో కూడా నడుస్తుందండి. పాకురుతో అలా ముందుకైతే వెళ్ళిపోతుంది. కాకపోతే ఇది చలనం లేనట్టుంది, ఎందుకంటే ఇప్పుడే చిక్కు వాళ్ళ నుంచి తప్పించడం ద్వారా దీని స్టామినా అంతా పోయినట్టుంది. ఇలాంటి చేపలు అయితే ఇది వరకు ఎప్పుడు దొరకలేదండి, ఇదే మాకు ఫస్ట్ టైం. మీరు ఏమని పిలుస్తారో దయచేసి కామెంట్ అయితే తెలియచేయండి. కానీ దీన్ని ఎలా పట్టుకున్నా సరే ముళ్ళే ఎక్కువగా ఉన్నాయి, గుచ్చుకుంటాయి కూడా, చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మాకు ఈరోజు పెద్దగా అదృష్టం అనేది లేదనమాట. ఎందుకంటే కొత్తగా వాటర్ అనేది రావటం ద్వారా మాకు ఈ కొద్ది మట్టుకే చేపలు అయితే దొరికాయండి. చూడండి, వీటిని మేము గొరసలని పిలుస్తామండి. ఇది వరకు ఎప్పుడు లేదు ఈ చేప అయితే, ఇది రీసెంట్గా పడ్డం అయితే జరిగింది. దీన్ని ఏమని పిలుస్తారో మాకైతే తెలియదు. దీనికి మొత్తం ముళ్ళులే ఉన్నాయన్నమాట, ఎలా పట్టుకున్నా సరే గుచ్చుకుంటుంది. దీన్ని మీరు ఏమని పిలుస్తారో కామెంట్స్ అయితే తెలియచేయండి. చూస్తున్నారు కదండి, ఇలాంటి చేపలు మీ ఏరియాలో కూడా మీరు పట్టుంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మరి ఒక అన్న అయితే మరి కామెంట్లో అయితే మరి జల్ల చేపలు పట్టే వీడియో కూడా చెయ్యి బ్రో అని పెట్టారు కామెంట్ అయితే. మరి జల్లల టైం అయితే ఇంకా ఉందన్న, జల్ల చేపలనే పడతాయి మంచిగా. భారీ వర్షాలు పడేటప్పుడు ఆ వాగులో గ్యాలప్ ముళ్ళులతో మేము పట్టే వేట కూడా కంటెంట్ అయితే చేయడం జరుగుతుంది. తప్పకుండా చేస్తాను మీ అందరి కోరిక మేరకు. అంతేకాదు మన ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే చూసిన వాళ్ళు ఎవరైనా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి ఫిషింగ్ అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను. ఆ ఫిషింగ్ కంటెంట్స్ కాదండి, మంచి మంచి బ్యూటిఫుల్ నేచర్కి వెళ్ళి బ్యూటీ స్పాట్స్ అన్నింటినీ కూడా నేను వీడియో తీసి నేను చూడడమే కాదు మీ అందరికీ కూడా చూపించే ప్రయత్నం అయితే చేశాను. ఇంకా మంచి మంచి వాటర్ ఫాల్స్ ఇంకా చాలా ఉన్నాయి, చాలా వ్లాగ్స్ అయితే ఇంకా నేను ప్రిపేర్ అయ్యాను. అవన్నీ కూడా మీ అందరికీ చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి ఇంకా మనకు ఎవరైనా మన వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూశారు కదండి, ఈరోజు అయితే మాకు దొరికిన చేపలు అయితే ప్రజెంట్ ఇవే అన్నమాట. మరి ఇంతటితో అయితే వీడియో ఇంతేనండి. నెక్స్ట్ టైం మరలా సరికొత్త వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.